ఇక్కడ పిక్చర్లో కనిపించేది 9th అండ్ ఇప్పుడు ఇందులో 10th అండ్ 11th చూపిస్తున్నాడు ఈ పిక్చర్లో. సో 9th కూడా జుగులార్ ఫోరామెన్ నుంచి పాస్ అవుతుంది, 9, 10, 11. ఓకే. సో 11th nerve is accessory nerve. Okay, 11th cranial nerve. So this has got two roots of origin అనమాట. ఒకటి cranial root, ఒకటి spinal root. ఓకే. సో cranial root అనేది మనకి బ్రెయిన్ నుంచి ఆరిజిన్ వస్తుంది, దాని న్యూక్లియస్. స్పైనల్ రూట్ అనేది మనకి అప్పర్ పార్ట్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, అక్కడ నుంచి దాని ఆరిజిన్. ఓకే. సో ఈ క్రేనియల్ రూట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ వేగస్. ఓకే, we already learned that. So that is called as vago accessory complex. Spinal root has got its own independent course. So ఇందులో functional components, because there are two different places నుంచి two different వస్తున్నాయి కదా, సో ఓన్లీ ఫంక్షనల్ కాంపనెంట్స్ ఈ రెండే. ఏంటది? క్రేనియల్ రూట్ ఒకటి, స్పైనల్ రూట్ ఒకటి. సో క్రేనియల్ రూట్ అంటే ఏంటది? దట్ ఈస్ స్పెషల్ విజరల్ ఇఫరెంట్. ఓకే, అంటే బ్రాంకియల్ ఇఫరెంట్, స్పెషల్ విజరల్ ఇఫరెంట్. సో స్పెషల్ విజరా అంటే త్రూ క్రేనియల్ రూట్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ వేగస్ టు ద సేమ్, ఏది ప్యాలెట్, ఫారింగ్స్, లారింగ్స్. ఓకే. సో yesterday we read that they are concerned with speech also. సో అందుకని స్పెషల్ విజరల్ ఇఫరెంట్. ఓకే. సో స్పైనల్ రూట్ కూడా ఇఫరెంటే. సో ఇది కూడా స్పెషల్ విజరల్ ఇఫరెంట్. సో న్యూక్లియస్ ఈస్ సిచ్యువేటెడ్, దాన్ని స్పైనల్ న్యూక్లియస్ అంటారు, స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ యాక్సెసరీ నర్వ్. సో సిచ్యువేటెడ్ ఇన్ ద lateral part of anterior gray column. If you all remember, గ్రే మ్యాటర్ ఆఫ్ స్పైనల్ కార్డ్లో వెంట్రల్ గ్రే మ్యాటర్, అందులో టిప్ దగ్గర లేటరల్ పార్ట్ ఏమో స్పైనల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ, మీడియల్ పార్ట్ ఏమో సర్వైకల్ నర్వ్ న్యూక్లియస్ ఉంటుంది, అప్పర్ సర్వైకల్ నర్వ్స్. సో ఇది C1 to C5 ఎక్కడైతే సెగ్మెంట్స్ ఉన్నాయో స్పైనల్ కార్డ్లో, సర్వైకల్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఆ రీజన్ మొత్తంలో దీని న్యూక్లియస్ కనిపిస్తుంది. అంటే అంత దూరం ఎక్స్టెండ్ అయి ఉంది అది. ఓకే. సో ఇది సప్లైంగ్, యూ ఆల్ నో, సప్లైస్ sternocleidomastoid and trapezius. Okay. So nuclei. So cranial root ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్లీ ఫ్రమ్, అంటే న్యూక్లియస్ అంబిగస్ నుంచి ఎక్కువ ఫైబర్స్ ఆర్ గోయింగ్ టు క్రేనియల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ. సో దాని న్యూక్లియస్ ఇస్ న్యూక్లియస్ అంబిగస్. స్పైనల్ రూట్ న్యూక్లియస్ ఏంటి? ద సేమ్ స్పైనల్ న్యూక్లియస్, lateral part of anterior gray matter of spinal cord, C1 to C5. ఓకే. సో ఇప్పుడు కోర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు కోర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రేనియల్ రూట్ ఉంటుంది, కోర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పైనల్ రూట్ కూడా ఉంటుంది సపరేట్గా, బికాస్ దే బోత్ ఆర్ సెపరేట్, కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్, జాయినింగ్ బ్రీఫ్లీ ఫర్ అ పీరియడ్. ఇక్కడ టెంపరలీ కొంచెం జాయిన్ అవుతున్నాయి, తర్వాత మళ్ళీ సెపరేట్ అయిపోతున్నాయి. ఓకే. సో కోర్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రేనియల్ రూట్. సో క్రేనియల్ రూట్ న్యూక్లియస్ అంబిగస్ నుంచి వచ్చిన తర్వాత, మెడల్లాలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్లీ? పోస్టిరోలాటరల్ సల్కస్ దగ్గర. సో ఇట్ ఈస్ అటాచ్డ్ బై 4 to 5 రూట్లెట్స్ టు ద పోస్టిరోలాటరల్ సల్కస్. ఓకే, 10th కింద ఆ 4 to 5 రూట్లెట్స్ అన్ని కలిసి ఒక సింగిల్ ఇది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వాడు 4 to 5 చూపిలో 2 చూపించాడు, బట్ 4 to 5 వచ్చి అన్ని కలిసి ఒక సింగిల్ క్రేనియల్ రూట్ ఫామ్ అవుతుంది. ఓకే, సింగిల్ ట్రంక్. సో దిస్ రన్స్ laterally, okay, along with the 10th nerve and 9th nerve. ఓకే, వాటితో పాటు ఈ స్పైనల్ యాక్సెసరీ కూడా అదే రూట్లో వస్తుంది, ఇది 10th. ఓకే. సో సేమ్ రూట్లో అన్ని లాటరల్గానే పాస్ అవుతున్నాయి, 9th, 10th, 11th పాస్ అయ్యి జుగులార్ ట్యూబర్కల్ని క్రాస్ అయిన తర్వాత జుగులార్ ఫోరామెన్ దగ్గరకు వస్తాయి, మిడిల్ పార్ట్ ఆఫ్ జుగులార్ ఫోరామెన్. ఓకే. సో మిడిల్ పార్ట్ ఆఫ్ జుగులార్ ఫోరామెన్ దగ్గర, ఫోరామెన్ లోపల ఇట్ యునైట్స్ ఫర్ ఎ షార్ట్ టైమ్ ఆర్ ఫర్ ఎ లిటిల్ డిస్టెన్స్ విత్ ఏది? స్పైనల్ రూట్. ఈ క్రేనియల్ రూట్ వచ్చి స్పైనల్ రూట్కి కలుస్తుంది, రెండు కలిసి కొంచెం దూరం దాకా ఒకటే ట్రంక్ లాగా ఉంటాయి, కానీ తర్వాత మళ్ళీ జస్ట్ బయటకు వచ్చే ముందర ఫోరామెన్లోంచి అది మళ్ళీ సెపరేట్ అయిపోతుంది. క్రేనియల్ రూట్ సెపరేట్ అయ్యి మనకి వేగస్తో జాయిన్ అవుతుంది అట్ ద లెవెల్ ఆఫ్ ఏది? మనకి ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్ దగ్గర. ఓకే. ఓకే. and then distributed through the branches of vagus to
palate, pharynx, larynx, and probably heart. So ఇప్పుడు spinal. So spinal ఎట్లా ఉంది? Arising from the upper 5 segments of spinal cord. Okay. So emerging as a row of filaments attached to spinal cord. స్పైనల్ కార్డ్కి ఇప్పుడు ఈచ్ లెవెల్లో ఒక ఫిలమెంట్స్ లాగా ఉంటాయి. స్పైనల్ కార్డ్ నుంచి బయటకు వస్తాయి. ఎక్కడ బయటకు వస్తాయి? ఎగ్జాక్ట్లీ మనకి స్పైనల్ కార్డ్లో వెంట్రల్ రూట్, డార్సల్ రూట్ ఆ మధ్యలోంచి వస్తాయి. ఓకే ఓకే వెంట్రల్, డార్సల్ రెండింటి మధ్యలోంచి మనకి ఈ స్పైనల్ యాక్సెసరీ రూట్స్ వస్తాయి. అంటే C5 దగ్గర, C4 దగ్గర, C3 దగ్గర, C2 దగ్గర, C1 దగ్గర. సో అట్లా ఒకటి వచ్చింది, తర్వాత అది పైకి వెళ్తుంది, మళ్ళీ దానికి C4 వచ్చి జాయిన్ అయింది, మళ్ళీ అది పైకి వెళ్తుంది, మళ్ళీ C3 వచ్చి జాయిన్ అయింది, పైకి వెళ్తుంది, C2 వచ్చి జాయిన్ అయింది, తర్వాత C1 వచ్చి జాయిన్ అయింది. సో ఇవన్నీ కలిసిన తర్వాత అది స్పైనల్ యాక్సెసరీ నర్వ్. ఓకే. సో వెంట్రల్ అండ్ డార్సల్ నర్వ్ రూట్స్ మధ్యలో ఇది బయటకు వస్తుంది స్పైనల్ కార్డ్ నుంచి. సో వర్టిబ్రల్ కెనాల్లో ఈ అన్ని ఫిలమెంట్స్ ఒకదానికొకటి జాయిన్ అవుతుంటాయి పైకి వెళ్ళిన కొద్దీ. ఓకే. సో దే ఆర్ అసెండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డార్సల్ నర్వ్ రూట్స్. డార్సల్ నర్వ్ రూట్ అంటే మనకి వెనకాల ఉన్నాయి స్పైనల్ కార్డ్లో, వెంట్రల్ అంటే ఫ్రంట్ ఉన్నాయి. సో డార్సల్ నర్వ్ రూట్కి ముందర అండ్ లిగమెంటమ్ డెంటికులేటమ్కి వెనకాల, ఈ రెండింటి మధ్యలో పైకి రన్ అవుతుంటుంది. ఓకే. సో రన్ అయ్యి ఫొరామెన్ మ్యాగ్నమ్ దగ్గరికి వచ్చాక సో క్రేనియంలోకి ఎంటర్ అయినట్టు. సో అక్కడ వర్టిబ్రల్ ఆర్టరీకి వెనకాల ఉంది ఇది, ఆ రీజియన్లో. సో క్రేనియం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్ విల్ రన్ అప్వర్డ్స్ అండ్ లాటరల్లీ. సో ఇప్పుడు అదే కోర్స్ ఇక్కడ, అప్వర్డ్స్ అండ్ లాటరల్లీ. ఓకే. అండ్ దెన్ క్రాసింగ్ ద సేమ్ జుగులార్ ట్యూబర్కల్ అలాంగ్ విత్ ద అదర్ నర్వ్స్ అండ్ రీచెస్ ద జుగులార్ ఫొరామెన్. సో ఇక్కడ మీకు అంత ఐడియా ఉంది, జుగులార్ ఫొరామెన్లో క్రేనియల్ రూట్ తోటి జాయిన్ అవుతుంది, తర్వాత మళ్ళీ సెపరేట్ అవుతుంది. సో సెపరేట్ అయిన తర్వాత ఇక అది మళ్ళీ సెపరేట్గా కిందకు వస్తుంది మనకి. సో ఎక్స్ట్రా క్రేనియల్ కోర్స్లో ఈ నర్వ్ ఏది స్పైనల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ. సో ఇట్ ఈస్ డిసెండింగ్ వర్టికల్లీ between the internal jugular vein and internal carotid artery. Okay. So deep to the parotid or parotid ki styloid process ki deep ga adi kinda vastund. So it reaches a point midway between mandible and mastoid process. So mandible ki mastoid process ki angle of mandible ki mastoid process ki madhyalo vachin tarvata adi etu ellali, it has to go towards the sternocleidomastoid and trapezius. So akkada nunchi it will run downwards and backwards. ఓకే. సో అట్లా రన్ చేస్తున్నప్పుడు సో ఏమవుతుంది, ఇట్ హ్యాస్ టు గో ఈదర్ అబవ్ ఆర్ బిలో ద స్టెర్నోక్లిడోమాస్టోయిడ్. సో ఇట్ విల్ పియర్స్ ద యాంటీరియర్ బార్డర్ ఆఫ్ స్టెర్నోక్లిడోమాస్టోయిడ్. సో స్టెర్నోక్లిడోమాస్టోయిడ్ యాంటీరియర్ బార్డర్ని పియర్స్ చేసి దాని లోపలికి వెళ్తుంది. ఓకే. ఎగ్జాక్ట్లీ ఎక్కడ పియర్స్ చేస్తుంది? అప్పర్ 1/4, లోవర్ 3/4 ఆ జంక్షన్, ఆ పాయింట్ దగ్గర స్టెర్నోక్లిడోమాస్టోయిడ్ని పియర్స్ చేసి మజిల్ లోపలికి వెళ్ళి ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ C2 అండ్ C3 నర్వ్స్ దాని లోపల, మజిల్ లోపల. తర్వాత ఇట్ హస్ టు కమ్ అవుట్, బికాస్ ట్రెపీజియస్ కూడా వెళ్ళాలి కదా. సో ఇట్ హస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద స్టెర్నోక్లిడోమాస్టోయిడ్. సో ఇప్పుడు స్టెర్నోక్లిడోమాస్టోయిడ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అది ఎక్కడికి వస్తుంది? పోస్టీరియర్ ట్రయాంగిల్లోకి వస్తుంది. సో స్టెర్నోక్లిడోమాస్టోయిడ్ నుంచి బయటకు వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎక్కడ? పోస్టీరియర్ బార్డర్ ఆఫ్ స్టెర్నోక్లిడోమాస్టోయిడ్లో అప్రాక్సిమేట్లీ మిడిల్, అంటే కింద హాఫ్, అప్పర్ హాఫ్, అప్రాక్సిమేట్లీ కొంచెం మిడిల్ కంటే కొంచెం పైన ఉండొచ్చు. ఓకే. లిటిల్ అబౌవ్ ఇట్స్ మిడిల్. సో అక్కడికి బయటికి వచ్చి సో ఇట్ విల్ రన్ ఇన్ ద పోస్టీరియర్ ట్రయాంగిల్. ఎగ్జాక్ట్లీ ఎక్కడ రన్ చేస్తుంది పోస్టీరియర్ ట్రయాంగిల్లో? సృజన సార్ ఎక్కడ రన్ చేస్తుంది పోస్టీరియర్ ట్రయాంగిల్లో 11th నర్వ్? సారీ సార్, ఉమామహేశ్వరి. ఐడియా ఉందామా? నో సార్. యోగేష్ సార్ ఎక్కడ రన్ చేస్తుంది పోస్టీరియర్ ట్రయాంగిల్లో 11th నర్వ్? లాంత్రా సార్, అది లేటరల్ ఉంటుంది సార్. ఓకే. ఓకే ఓకే. సుష్మా
Sir, roof of the triangle, sir. రూఫ్ Tunnel ఆఫ్ ద నుంచి ట్రయాంగిల్. రూఫ్ టన్నెల్ నుంచి పాస్. యా, రూఫ్ కి పైన ఉంటుందా, రూఫ్ కి కింద ఉంటుందా? కిందే సార్. వెరీ గుడ్. సో రూఫ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే డీప్ సర్వైకల్ ఫేషియా. ఆ డీప్ సర్వైకల్ ఫేషియా విచ్ ఈస్ ఫేసింగ్ ద ఫ్లోర్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో అటు సైడ్ అంటే ఇన్నర్ సైడ్ ఆఫ్ ద రూఫ్ కి అటాచ్ అయిన ఒక ఫేషియల్ టన్నల్, అంటే ఒక ఫేషియా షీత్, ఒక టన్నల్ లాగా తయారవుతుంది. ఆ టన్నల్ లోపల రూఫ్ కి అటాచ్ అయ్యి రూఫ్ మీద పాస్ అవుతుంటుంది. ఓకే, వన్ సెకండ్. ఓకే, సో ఇప్పుడు ఇది రూఫ్ అనుకుందాం. ఇప్పుడు మా ఇంట్లో చిన్న పిక్చర్ తీసా అంతే. ఇది రూఫ్ అనుకుందాం, అది రూఫ్ కాదు, వాల్, లేటరల్ వాల్, కానీ అది రూఫ్ అనుకుందాం సపోజ్. సో ఆ రూఫ్కి అటాచ్ అయిన ఒక ఫేషియల్ టన్నల్లో దాని లోపల 11th క్రేనియల్లో రన్ అవుతుంది. ఎక్కడి నుంచి అటు స్టెర్నోక్లిడోమాస్టైడ్ పోస్టీరియర్ బార్డర్ మిడిల్ దగ్గర ట్రయాంగిల్లోకి ఎంటర్ అయింది. తర్వాత ట్రెపీజియస్ మజిల్ ఎక్కడైతే వస్తుందో అది పోస్టీరియర్ బార్డర్ కదా, యాంటీరియర్ బార్డర్ ఆఫ్ ట్రెపీజియస్, అది పోస్టీరియర్ బార్డర్ ఆఫ్ పోస్టీరియర్ ట్రయాంగిల్. సో ట్రెపీజియస్ని రీచ్ అవ్వగానే ఇట్ విల్ పియర్స్ ద ట్రెపీజియస్ లోపలికి పియర్స్ అయ్యి వెళ్తుంది. ఓకే, ఎక్కడ ఎగ్జాక్ట్లీ అరౌండ్ 5 centimeters above the క్లావికల్. వెరీ గుడ్. ఎవరది? సుష్మా. ఓకే ఓకే, సో అక్కడ ఎంటర్ అయింది, రూఫ్లో ఫేషియల్ టన్నల్లో రన్ అయింది. సో అట్లాగే డౌన్వర్డ్స్ బ్యాక్వర్డ్స్ వెళ్తూ, సో ఇట్ విల్ leave the posterior triangle by passing deep to the anterior border of trapezius 5 centimeters above the clavicle. సో డీప్ సర్ఫేస్ ఆఫ్ ట్రెపీజియస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అది డివైడ్ అయ్యి ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ C3 అండ్ C4. స్టెర్నోక్లిడోమాస్టైడ్లో C2 అండ్ C3తో కమ్యూనికేట్ అయింది వాటి బ్రాంచెస్ తోటి. ట్రెపీజియస్లో C3 అండ్ C4 బ్రాంచెస్ తోటి కమ్యూనికేట్ అవుతుంది. సో ఇట్ విల్ సప్లై స్టెర్నోక్లిడోమాస్టైడ్ యాజ్ వెల్ యాజ్ ట్రెపీజియస్. ఓకే, సో ఈ రెండింటిని స్టెర్నోక్లిడోమాస్టైడ్ యాక్షన్ మీ అందరికీ ఐడియా ఉంది, ట్రెపీజియస్ మజిల్ యాక్షన్ ఐడియా ఉంది. సో హౌ డు యూ test the action of sternocleidomastoid? Sai, Harshita? Sir, we'll ask the patient to move his head to opposite side, chin. ఓకే, సపోజ్ ఇప్పుడు నా చిన్నని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయమన్నావు అంటే అప్పుడు ఏ మజిల్ యాక్ట్ చేస్తుంది? Right side of sternocleidomastoid. వెరీ గుడ్. సో రైట్ స్టెర్నోక్లిడోమాస్టోయిడ్ కాంట్రాక్ట్ అయితే యువర్ హెడ్ విల్ ఫ్లెక్స్ laterally అంటే టువర్డ్స్ ద రైట్ సైడ్, చిన్ విల్ గో టు ద ఆపోజిట్ సైడ్. ఓకే, సో ఇప్పుడు అట్లా ఇప్పుడు రైట్ సైడ్ని మనం ఫ్లెక్స్ చేయమంటాం, అంటే ఇప్పుడు అతన్ని చిన్ని అదర్ సైడ్కి మూవ్ చేయమంటాం. అది మూవ్ చేయాలంటే స్టెర్నోక్లిడోమాస్టోయిడ్ వాడాలి పేషెంట్. సో దెన్ యూ విల్ పుట్ ఎ హ్యాండ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చిన్ అండ్ యూ విల్ ట్రై టు స్టాప్ హిమ్. యూ ట్రై టు స్టాప్ ద పేషెంట్ ఫ్రమ్ మూవింగ్ హిస్ హెడ్ టువర్డ్స్ ద చిన్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్. సో అప్పుడు వాడు ఇంకొంచెం ఫోర్స్ పెట్టాలి, రైట్ స్టెర్నోక్లిడోమాస్టోయిడ్ కొంచెం గట్టిగా ఫోర్స్ఫుల్గా కాంట్రాక్ట్ అవ్వాలి. సో you will what you are assessing the force of contraction, the strength of the muscle, ఇవన్నీ. సో సిమిలర్లీ ఆపోజిట్ సైడ్ కూడా టెస్ట్ చేస్తాం. సో లైక్ వైజ్ ట్రెపీజియస్ని టెస్ట్ చేయాలంటే ట్రెపీజియస్ యాక్షన్ ఏంటి? Elevates the scapula. ఓకే, ఎలివేట్స్ ద స్కాపులా. సో దాన్ని మన బాడీ మూవ్మెంట్లో దాన్ని ష్రగ్గింగ్ అంటాం. అంటే ఐ థింక్ మీకు అయినట్లేదు కదా ట్రెపీజియస్. సో ష్రగ్గింగ్ ద షోల్డర్ అంటే ఇదేంటో నీకు తెలుసా అంటే, రెండు షోల్డర్స్ మనం పైకి ఎత్తుతాం. మనం నోట్తో ఆన్సర్ చేయకుండా రెండు షోల్డర్స్ పైకి ఎత్తి ఫేస్ని ఒకలా పెడితే ఎదుటోడికి అర్థమవుతుంది, తెలియదు వీడికని. దాని గురించి ఏమైనా ఐడియా ఉందా అనగానే రెండు షోల్డర్స్ని లైట్గా పైకి లేపుతారు. ఓకే, దాన్ని ష్రగ్గింగ్ ద షోల్డర్స్ అంటారు. సో అట్లా పేషెంట్ని ష్రగ్ చేయమనాలి షోల్డర్స్ని, బట్ యూ విల్ పుట్ ఎ హ్యాండ్ ఆన్ ద షోల్డర్ అండ్ యూ విల్ ట్రై టు పుష్ ఇట్ డౌన్. హీఈస్ ట్రయింగ్ టు
బ్రింగ్ ఇట్ అప్వర్డ్స్. సో అతను పైకి ష్రగ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వు కిందకి ప్రెషర్ ఇస్తుంటావు. సో ఫోర్స్ఫుల్గా అతను ష్రగ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఆ మజిల్లో ఎంత పవర్ ఉంది, ఆ నరువు పని చేస్తుందా లేదా. సో దిస్ ఇస్ ద వే యూ విల్ టెస్ట్. సో దాన్ని ఏమంటారు, అగెయిన్స్ట్ రెసిస్టెన్స్. అండ్ దెన్ యుల్ ఆల్వేస్ హ్యావ్ టు, ఇప్పుడు ఆ మజిల్ 2 sides ఉంటే యుల్ కంపేర్ ద పవర్ ఆఫ్ 1 side విత్ ద అదర్ సైడ్. ఓకే. సో ఒకవేళ స్పైనల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ నర్వ్ ఒకవేళ డ్యామేజ్ అయితే షోల్డర్ డ్రూప్ అవుతుంది. సో డ్రూప్ అవడం అంటే ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ అతని నెక్, ఇప్పుడు అతని షోల్డర్ ఇట్లా ఉండాలి. ఓకే. సో కానీ ఆ నర్వ్ డ్యామేజ్ అయితే షోల్డర్ ఇట్లా కిందకి డ్రూప్ అవుతుంది. ఓకే. డ్రూపింగ్ ఆఫ్ ద షోల్డర్, అది ఓల్డ్ ఏజ్లో కూడా అవుతుంది. ఓకే. ఇఫ్ యూ సీ పర్సన్స్, ఎందుకంటే మస్కులర్ బాడీ ఏదైనా ఉంటే అదంతా దిగిపోయిన తర్వాత వేలాడుతుంటుంది. ఓకే. సో అట్లాగే అక్కడ లింఫ్ నోడ్స్ చాలానే ఉంటాయి సర్వైకల్ రీజియన్లో. వి ఆల్ రెడ్. ఓకే. సర్వైకల్ రీజియన్లో లింఫ్ నోడ్స్. సో ఆ లింఫ్ నోడ్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎన్లార్జ్డ్ లింఫ్ నోడ్స్, లేకపోతే 3-4 లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయ్యి ఒకదానికోటి అతుక్కుపోయి కేషియస్ అంటే దాని లోపలంతా డ్యామేజ్ అయిపోయి లోపల చీజీ మెటీరియల్ తయారైంది. సో దట్ హ్యాపెన్స్ ఇన్ ట్యూబర్కులోసిస్. సో అదేంటి డిసీజ్ చూద్దామని దాన్ని వాళ్ళు బయాప్సీ చేశారు అనుకోండి. ఆ బయాప్సీ చేసినప్పుడు బై ఛాన్స్ ఈ 11th నర్వ్ టచ్ అయింది అనుకోండి. సో అప్పుడు కూడా, లేదా ఈవెన్ ఇరిటేట్ అయినా కూడా, ఇరిటేట్ అయితే సో దట్ విల్ రిజల్ట్ ఇన్ టార్టికోలిస్, అంటే స్పాజంలోకి వచ్చేస్తుంది ఆ మజిల్. అంటే నర్వ్ ఇరిటేట్ అయితే ఆ మజిల్ కంటిన్యూస్గా స్పాజంలో ఉండి ఒకటే పొజిషన్ ఉండిపోతుంది. సపోజ్ రైట్ సైడ్ది ఇరిటేట్ అయితే హెడ్ ఎప్పుడు కూడా రైట్ సైడ్కి బెండ్ అయి ఉంటుంది, చిన్న ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. సో ఎప్పుడు మెడ వంకరగానే ఉంటుంది. సో దాన్ని టార్టికోలిస్ అంటారు, రై నెక్. ఓకే. రై నెక్. సో ఇది ఒకటి. సో అట్లాగే సుప్రా న్యూక్లియర్ కనెక్షన్స్, ఇప్పుడు సపోజ్ రైట్ సైడ్ స్పైనల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ, సో దాని సుప్రా న్యూక్లియర్ కనెక్షన్స్ అంటే దాని న్యూక్లియస్, స్పైనల్ న్యూక్లియస్ ఉంది. సో అక్కడ నుంచి కనెక్షన్స్ విల్ అగైన్ గో టు ద హయ్యర్ సెంటర్స్ ఆఫ్ బ్రెయిన్. సో ఆ సెంటర్స్లో ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటాయి అంటే లైక్ నార్మలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ రైట్ సైడ్ స్పైనల్ యాక్సెసరీ నర్వ్, అంటే స్పైనల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ, ఆ నర్వ్ది supranuclear connections will act on same side sternocleidomastoid and opposite side trapezius. ఓకే. సో అందుకని ఎక్కడన్నా ఇరిటేషన్ అట్లా ఏమైనా వస్తే సో అది హెడ్ ఆపోజిట్ సైడ్కి చూస్తుంటుంది. అంటే ఎందుకంటే ఆ సేమ్ సైడ్, సపోజ్ ఆ సేమ్ సైడ్ సుప్రాన్యూక్లియర్ లీజన్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఎక్కడన్నా ఇరిటేషన్ లీజన్ వస్తే సేమ్ సైడ్ స్టెర్నోక్లిడోమాస్టైడ్ కాంట్రాక్ట్ అవుతుంటుంది. ఇరిటేషన్ వల్ల కాంట్రాక్ట్ అయ్యి ఆల్వేస్ హెడ్ ఆపోజిషన్లో ఉంటుంది. సో ఇంకోటి అట్లాగే స్పాస్మోడిక్ టార్టికోలిస్. ఓకే. సో స్పాస్మోడిక్ టార్టికోలిస్ అంటే కంటిన్యూస్ స్పాజమ్ ఆఫ్ స్టెర్నోక్లిడోమాస్టైడ్ అండ్ ట్రెపీజియస్, రెండు కూడా స్పాజంలోనే ఉంటాయి కంటిన్యూస్గా. సో క్రేనియల్ రూట్ లీజన్స్ వస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ వేగస్, ఎందుకంటే దాని ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో వేగస్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయో క్రేనియల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ కూడా అదే వస్తుంది. అంటే మెయిన్లీ పర్టికులర్లీ ఫారింగ్స్, లారింగ్స్, ప్యాలెట్ అక్కడికే సప్లై చేస్తుంది ఎక్కువ, అది కొంతవరకు హార్ట్కి. సో స్పీచ్లో డిఫెక్టివ్. ఓకే. ప్యాలెట్ అంటే మనకి నిన్న మనం చూసాం కదా, ఆర్చింగ్ ఆఫ్ ప్యాలెట్ డిఫెక్టివ్, వోకల్ కార్డ్స్ క్యాడవరిక్ పొజిషన్. ఓకే. లేదా అది 1 side ఉండొచ్చు, బోత్ సైడ్ ఉండొచ్చు అట్లా. సో అందుకని దాన్ని మెన్షన్ చేయలేదు ఇక్కడ, ఓన్లీ 11th క్రేనియల్ నర్వ్ ఒకటి, ఇది స్పైనల్ యాక్సెసరీ ఒకటి మెన్షన్ చేశాడు. ఓకే. సో ఇది దీని క్లినికల్ ఆస్పెక్ట్. సో విల్ గో ఇన్ టు 12th, సో విచ్ ఇస్ హైపోగ్లాసల్. సో హైపోగ్లాసల్ అంటే బిలో ద టంగ్. సో 12th cranial nerve supplying all the muscles of the tongue except Palatoglossal. excellent ఎవరు Shweta sir. palatoglossus. Palatoglossus is supplied by, నాకు కూడా గుర్తులేదు, తర్వాత చూద్దాం.
ఓకే, ద సేమ్ క్రేనియల్ యాక్సెసరీ నర్వ్ పాలటోగ్లాసస్. ఓకే, సో ఇందులో ఫంక్షనల్ కాంపనెంట్స్ 12th లో. సో జనరల్, సోమాటిక్, ఇఫరెంట్ అంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ ద బాడీనే కానీ ఓన్లీ మజిల్స్కి సప్లై చేస్తుంది, అక్కడ స్పెషల్ ఫంక్షన్కి ఏం హెల్ప్ చేయట్లేదు అది. ఓకే, సో పార్ట్ ఆఫ్ ద బాడీ టంగ్, అది విజరా కాదు, విజరా అంటే మీ కంట్రోల్లో ఉండదు, అందుకని సోమాటిక్. జనరల్, సోమాటిక్, ఇఫరెంట్. ఓకే, అట్లాగే జనరల్, సోమాటిక్, ఎఫరెంట్. సో జనరల్ సోమాటిక్ ఎఫరెంట్ అంటే ఆల్ ద మజిల్స్ ఆఫ్ టంగ్, మజిల్స్ ఆఫ్ మాస్టికేషన్, ఫేషియల్ మజిల్స్, వీటన్నిటి నుంచి ఎక్కడికి వెళ్తాయి ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్? ఏ న్యూక్లియస్కి వెళ్తాయి? trigeminal nerve nucleus. ఏ న్యూక్లియస్? proprioceptive mesencephalous nucleus sir. వెరీ గుడ్. అన్ని ప్రాప్రియోసెప్టివ్ ఇంపల్సెస్ ఫ్రమ్ ఆల్ ద మజిల్స్ ఆఫ్ ద ఫేస్ విల్ గో టు ద ఆర్ సెన్స్డ్ బై మీసెన్సెఫాలిక్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్. మీసెన్సెఫాలిక్ అంటే ప్రాపర్ సెన్సరీ న్యూక్లియస్ కంటే పైన ఉన్నది, దాని అప్పర్ ఎక్స్టెన్షన్. ఓకే, సో దీని జనరల్ సోమాటిక్ ఎఫరెంట్ అంటే ఇప్పుడు ఏంటి 12th గ్రేడ్లో ఓన్లీ టంగ్కి సప్లై చేస్తుంది, ఆల్ మజిల్స్ ఆఫ్ టంగ్. సో ఆ మజిల్ మూవ్మెంట్స్ ఏమేమైతే ఎటు ఉంది, టంగ్ ఏ పొజిషన్లో ఉంది, ఏ పోస్చర్లో ఉంది, ఇవన్నీ మనకి తెలుస్తాయి ఎట్లా? త్రూ ద మీసెన్సెఫాలిక్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్. సో ఆ ఫైబర్స్ జనరల్ సోమాటిక్ ఎఫరెంట్. ఇఫరెంట్ అంటే టు ద మజిల్, నర్వ్ ఫైబర్స్ గోయింగ్ టు ద మజిల్. సో అది జనరల్ సోమాటిక్ ఇఫరెంట్. సో ఇది దాని న్యూక్లియస్ నుంచి. ఏ న్యూక్లియస్? హైపోగ్లాసల్ న్యూక్లియస్. ఓకే, అది ఎక్కడ ఉంది? ఫ్లోర్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్. ఫ్లోర్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్లో మనకి హైపోగ్లాసల్ ట్రయాంగిల్, వేగల్ ట్రయాంగిల్ అని వచ్చింది, గుర్తుందిగా మీకు? సో ఫోర్త్ వెంట్రికల్ ఇవాళ ఒక రీడింగ్ ఇవ్వాలి అందరూ. ఓకే, సో ఫంక్షనల్ కాంపనెంట్స్ ఆర్ జనరల్, సోమాటిక్, ఇఫరెంట్ గోయింగ్ టు ద మజిల్స్ ఆఫ్ ద టంగ్ ఎక్సెప్ట్ పాలటోగ్లాసస్. అండ్ ఇంకొక కాంపనెంట్ జనరల్ సోమాటిక్ ఎఫరెంట్, అది proprioceptive impulses from the muscles of the tongue going to the mesencephalic nucleus of trigeminal. సో ఇప్పటిదాకా మీరు చూస్తే మాక్సిమం proprioceptive impulses అన్ని mesencephalic nucleus of trigeminal nerveకి వెళ్తున్నాయి మొత్తం హెడ్ అండ్ నెక్ నుంచి. ఓకే, సో వాట్ ఆర్ ద న్యూక్లియస్? సో న్యూక్లియస్ ఏముంది? హైపోగ్లాసల్ న్యూక్లియస్. ఓకే, సో హైపోగ్లాసల్ న్యూక్లియస్ is 2 centimeters long, which is in the floor of fourth ventricle. ఓకే, సో హైపోగ్లాసల్ ట్రయాంగిల్ అనే రీజన్ ఏదైతే ఉందో ఫ్లోర్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్లో, ఆ ట్రయాంగిల్కి డీపర్గా మెడుల్లాలో యూ గాట్ దిస్ హైపోగ్లాసల్ న్యూక్లియస్. ఓకే, సో ఆ హైపోగ్లాసల్ న్యూక్లియస్లో దేర్ ఆర్ 2 parts. సో ఒక పార్ట్ ఈస్ సోల్లీ ఫర్ జీనియోగ్లాసస్ మజిల్. జీనియోగ్లాసస్ అంటే జీనియల్ ట్యూబర్కల్ నుంచి టంగ్కి, టు ద టిప్ ఆఫ్ ద టంగ్, టు ద బాడీ ఆఫ్ ద టంగ్ అండ్ టు ద హైడ్. జీనియోగ్లాసస్ ఐడియా ఉంది కదా, ఆరిజిన్ ఇన్సర్షన్. ఓకే, సో ఒక పార్ట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఈజ్ ఓన్లీ ఫర్ జీనియోగ్లాసస్, ఇంకొక పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఫర్ ఆల్ ద రెస్ట్ అదర్ మజిల్స్, అంటే 11 మజిల్స్, 10 మజిల్స్. ఓకే, సో న్యూక్లియస్ ఫర్ జీనియోగ్లాసస్ మజిల్ ఏదైతే ఆ న్యూక్లియస్లో ద పార్ట్ ఫర్ జీనియోగ్లాసస్ మజిల్ ఉందో మెడుల్లా లోపల, ఆ జీనియోగ్లాసస్కి ఏదైతే మెంట్ పార్ట్ ఉందో దట్ విల్ రిసీవ్ ఫైబర్స్ ఓన్లీ ఫ్రమ్ ద ఆపోజిట్ సైడ్ సెరిబ్రల్ కార్టెక్స్. అంటే రైట్ సైడ్ జీనియోగ్లాసస్కి మెంట్ అయిన న్యూక్లియస్, అంటే రైట్ సైడ్ హైపోగ్లాసల్ న్యూక్లియస్లో జీనియోగ్లాసస్ పార్ట్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియస్లో దానికి ఓన్లీ లెఫ్ట్ సైడ్ సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి ఫైబర్స్ వస్తాయి. అట్లాగే సిమిలర్లీ ఫర్ ద అదర్ సైడ్. కానీ మిగతా అన్ని మజిల్స్కి ఉన్న న్యూక్లియస్ ఉంది కదా, ఫర్ ఆల్ ద అదర్ మజిల్స్ న్యూక్లియస్, అక్కడికి మాత్రం ఫ్రమ్ బోత్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాయి. సో దే హ్యావ్ గాట్ బైలాటరల్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు దీని కోర్స్ అండ్ రిలేషన్స్. సో ఇంట్రాన్యూరల్ అంటే దాని బ్రెయిన్ లోపల. సో అంటే ఇది ఎక్కడ ఉంది? మెడుల్లా లోపల. సో మెడుల్లా లోపల హైపోగ్లాసల్ న్యూక్లియస్ నుంచి ఫైబర్స్ స్టార్ట్ అయిన తర్వాత, సో అది ఫార్వర్డ్స్, laterally అండ్ వెంట్రల్లీ రావాలి అవి. ఓకే, సో అది దే విల్ పాస్ ఫార్వర్డ్స్. సో ఫార్వర్డ్స్ బట్ lateral టు మనకి, ఇఫ్ యూ సంబడి కెన్ ఓపెన్ ద, యూ ఆల్ చెక్ యువర్ క్లాస్ అయిపోయిన తర్వాత మనకి మెడుల్లా లోవర్ అండ్ మిడిల్ పార్ట్స్ మీద చూసుకుంటే, సో lateral టు మీడియల్ లాంగిట్యూడినల్ బండల్. ఓకే, మీడియల్ లెమ్నిస్కస్ అంటే మనకి
మీడియల్ లెమినిస్కస్ ఎక్కడ వస్తుంది? ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద మెడుల్లా. అట్లాగే పిరమిడల్ ట్రాక్ట్. సో వీటన్నిటికీ లేటరల్గా వెళ్తుంది అది. ఓకే, బట్ మీడియల్ టు వాట్? ఇదే న్యూక్లియస్. inferior olivary nucleus. ఇన్ఫీరియర్ ఆలివరీ న్యూక్లియస్. ఇదంతా రెటిక్యులర్ ఫార్మేషన్ ఆఫ్ మెడుల్లా. సో lateral to pyramid, medial lemniscus, medial longitudinal body, but medial to reticular formation of medulla and inferior olivary nucleus. అట్లా పాస్ అవుతూ మెడుల్లాలోంచి బయటకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఎనీబడి రిమెంబర్స్? ఇంతకుముందు క్లాసెస్లో చెప్పా. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మెడుల్లా ఫ్రమ్ or is attached to the medulla to which surface or which sulcus? Anterolateral sulcus of medulla. Okay, good. సో ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద యాంట్రోలేటరల్ సల్కస్ ఆఫ్ మెడుల్లా. అంటే అక్కడి నుంచి బయటకు వస్తున్నది. మిగతావన్నీ పోస్టరోలేటరల్ సల్కస్ నుంచి వచ్చాయి. ఏది మనకి 9th 10th, దాని కింద 11th, అవన్నీ పోస్టరోలేటరల్ సల్కస్ నుంచి వచ్చాయి. ఓన్లీ 12th ది యాంట్రోలేటరల్ సల్కస్. సో ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద మెడుల్లా త్రూ ద యాంట్రోలేటరల్ సల్కస్, అటాచ్డ్ టు ఇట్ బై 10 to 15 రూట్లెట్స్. సో అన్ని రూట్లెట్స్ ద్వారా బయటికి వచ్చి తర్వాత అన్నీ కలిసి ఒక నర్వ్ ఫామ్ అవుతుంది. ఓకే, హైపోగ్లాసల్. సో ఇది. సో ఈ రూట్లెట్స్ ఏం చేస్తాయి? దే విల్ రన్ అగైన్ లాటరల్లీ. ఇది ఎక్కడికి వెళ్ళాలి? హైపోగ్లాసల్ కెనాల్ అంటే ఎక్కడ ఉంది మనకి? స్కల్లో. Anterior condylar. వెరీ గుడ్. నీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉందమ్మా? No sir. Yes ఓకే, sir. గుడ్. ఓకే ఓకే, ఎవరమ్మా పేరు? Shweta sir. సిరి శ్వేత. Yes sir. ఓకే, గుడ్. సో ఈ 11th క్రేనియల్, 12th క్రేనియల్లో దట్ ఆల్సో హ్యాస్ టు రన్ లేటరల్లీ. ఎందుకంటే ఇది కూడా ఎక్కడ ఉంది మనకి? ఎగ్జాక్ట్లీ క్లైవస్కి కొంచెం పోస్టీరియర్గా లేటరల్గా ఉంది అంతే. అంటే ఇప్పుడు ముందర క్లైవస్ ఉంది, వెనకాల మనకి మెడుల్లా ఉంది, దానికి యాంట్రోలేటరల్ సల్కస్. సో అక్కడి నుంచి వచ్చాక అది ఇట్ హ్యాస్ టు గో టువర్డ్స్ కాండైలర్ కెనాల్, యాంటీరియర్ కాండైలర్ కెనాల్ ఆర్ హైపోగ్లాసల్ కెనాల్. సో అది ఎక్కడ ఉంది? సైడ్కే ఉంది. సో అది వెళ్ళి ఇట్ విల్ పియర్స్ ద డ్యూరా మ్యాటర్ నియర్ ద హైపోగ్లాసల్ కెనాల్. సో ఇట్ విల్ ఎంటర్ ద హైపోగ్లాసల్ కెనాల్. అయితే ఇట్ విల్ రన్ ఇన్ 2 bundles. మనకు అందుకని 2 bundlesలో చూపిస్తున్నాడు. అంటే ఓవరాల్గా లాస్ట్కి బయటకు వచ్చిన తర్వాత ఈ 15 రూట్లెట్స్ అన్నీ కలిసి 2 bundles లాగా వెళ్తాయి, వెళ్ళి ఆ కాండైలర్ కెనాల్లోంచి వెళ్తాయి. ఓకే, సో ఇట్ విల్ లీవ్ ద స్కల్ త్రూ ద యాంటీరియర్ కాండైలర్ కెనాల్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ట్రా క్రేనియల్. సో క్రేనియం నుంచి బయటకు వచ్చింది, స్కల్ నుంచి. సో బయటికి వచ్చాక సో ఇట్ విల్ లై డీప్ టు ద ఇంటర్నల్ జుగులార్ వెయిన్ ఫస్ట్, కానీ తర్వాత మెల్లిగా ఇట్ విల్ కమ్ టు లై బిట్వీన్ బోత్ ఇంటర్నల్ జుగులార్ వెయిన్, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, రెండింటికి మధ్యలోకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ వేగస్కి ముందర ఉంటుంది. ఓకే, దాని ఇంకా కెరోటిడ్ షీత్లోకి వెళ్ళాలి ఈ స్ట్రక్చర్స్ అన్ని. సో ఆ రీజియన్లో సో ఇట్ విల్ బి బిట్వీన్ ఇంటర్నల్ జుగులార్ వెయిన్, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వేగస్. ఓకే, సో అది దీంతో వీటితో పాటు కిందకి డిసెండ్ అవుతుంది. ఓకే, డిసెండ్ అయ్యి ఈ పారోటిడ్ గ్లాండ్, స్టైలాయిడ్ ప్రాసెస్, పోస్టీరియర్ బెల్లీ ఆఫ్ డైగాస్ట్రిక్ ఆ రీజన్ దాకా వస్తుంది. ఓకే, సో దాన్ని ఇంకో పిక్చర్లో వెళ్దాం మనం. ఓకే, సో పోస్టీరియర్ బెల్లీ ఆఫ్ డైగాస్ట్రిక్ దాని లోవర్ బార్డర్ అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత ఇట్ విల్ కర్వ్ ఫార్వర్డ్స్. ఫార్వర్డ్స్ అంటే ఎందుకంటే అక్కడ నుంచి ఇప్పుడు డైగాస్ట్రిక్ పోస్టీరియర్ బెల్లీ వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది మనకి? మాస్టర్డ్ ప్రాసెస్కి వెళ్ళి అటాచ్ అవుతుంది. సో సో అక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి, ఇట్లా ఒక టంగ్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇట్ విల్ కర్వ్ ఫార్వర్డ్స్. ఓకే, అట్లా ఫార్వర్డ్స్ వెళ్ళినప్పుడు ఈ కెరోటిడ్ ఆర్టరీస్ని క్రాస్ చేయాల్సి వస్తుంది, దాని ముందు నుంచి వెళ్తుంది కాబట్టి. సో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీని క్రాస్ చేస్తుంది. అట్లాగే ఇదే రీజియన్లో మనకి లింగువల్ ఆర్టరీ కూడా వస్తుంది. ఓకే, లింగువల్ ఆర్టరీ మనకి కోర్స్లో ఒక లూప్ వస్తుంది, ఆ లూప్ వచ్చి తర్వాత లింగువల్ ఆర్టరీ కూడా ఇట్లా ముందరకు వస్తుంది. ఓకే, సో ఆ లింగువల్ ఆర్టరీని కూడా క్రాస్ చేస్తుంది ఆ లూప్ని. ఓకే,
సో తర్వాత క్రాస్ చేసి ఈ పోస్టీరియర్ బెల్లీ ఆఫ్ డైగాస్ట్రిక్ కి డీప్ గా ఇట్ విల్ ఎంటర్ ద సబ్ మ్యాండిబులర్ రీజియన్. ఓకే, దీనికి ఇంకొక పిక్చర్ చూద్దాం, తర్వాత మళ్ళీ పిక్చర్కి వస్తాం. ఓకే, ఈ పిక్చర్ ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందు క్లాసెస్లో. ఓకే, సో ఇది ఇప్పుడు లూప్ ఆఫ్ ఆర్టరీ. సో ఇప్పుడు లింగ్వల్ ఆర్టరీ, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించే మజిల్ హయోగ్లాసస్.